చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తోటి భేటీ సందర్భంగా నేను ఉండబట్టి కదా, లేకపోతే వాళ్ళని బెదిరించా, నేను 350% టారిఫ్లు పెట్టేస్తానని. అంటే వ్యాపారంతో కొట్టి రెండు దేశాల నోళ్లు మూయించానని చెప్పుకోవటం, వ్యాపారం మినహా ఇంకేమీ చేయలేకపోతున్నానని కూడా నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాడు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ గారు చెప్పింది ఏమి, మీరు చెప్పినట్టుగా భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఆపకపోతే ఇరు దేశాలపై 350% సుంకాన్ని విధిస్తా, అమెరికాతో వాణిజ్యం లేకుండా చేస్తా, యుద్ధాన్ని ఆపితే మంచి వాణిజ్య ఒప్పందం చేసుకుందాం అన్నాను. అప్పుడు భారత ప్రధాని తనకు ఫోన్ చేసి మేము యుద్ధానికి వెళ్ళడం లేదు అని చెప్పారు. ఇది ఓవరాల్గా నా అభిప్రాయం ప్రకారము ఏం దీంట్లో నామోషపడాల్సిన అవసరం లేదు. యుద్ధం ఎవరికి మంచిది కాదు. అది భారత్ పాకిస్తాన్ గా చిన్నది కానీ యుద్ధంలో ఎవరు గెలిచేది ఉండదు. ఆఖరికి చెప్పుకోవాల్సిన తప్పని చేసి ఆ పక్క నష్టమే ఈ పక్క నష్టమే. యుద్ధాన్ని ఆపితే అది ట్రంప్ ఆపినా, ఇంకోరు చిన్నోడు ఆపినా, పెద్దోడు ఆపినా వచ్చిన నష్టమేమి అంట. నాకు ఈ యాంగిల్లో వచ్చేసి యుద్ధం వచ్చేసి ఎవరికి మంచిది కాదు, ఎవరు లాభపడేది లేదు, ఎవరికైనా నష్టమే. కాబట్టి ఒకవేళ అతను చేసినాడో చేయలేదో, ఒకవేళ దానివల్ల వచ్చిన మనకు నష్టం ఇది కాదు. యాక్చువల్గా నామోస్ ఎప్పుడు జరిగిందంటే, భారత వలసదారులను చేతులకు సంఖ్యలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి మిలిటరీ విమానాల్లో పశువులు తిన్న వచ్చేసి పంపించేశారే, అప్పుడు నిరసన తెలపకపోవడము, కనీసం మన విమానాలు పంపించి తీసుకురాకపోవడము. మెక్సికో, కొలంబియా లాంటి చిన్న దేశాలు కూడా నిరసన తెలిపినాయి. వాళ్ళ దేశ వలసదారులను పంపించేటప్పుడు వాళ్ళ విమానాలు పంపించి తెచ్చాయి. అప్పుడు కనీసం మనం వచ్చేసి మన విమానాలు పంపకపోవడం కానీ, నిరసన తెలుపడం, అది నామోసి కానీ అది అవమానం. రెండవది, రష్యా మనకు వచ్చేసి మిత్ర దేశం. రష్యా నుండి చమురు సప్లై చేస్తుంటే మీరు చమురు కొనద్దు అంటే దానికి తలవొగ్గి ఆఫ్ చేసుకోవడం అది నామోసి మనకు. ఇరాన్తో వ్యాపారం చేయొద్దు అంటే చేయకపోవడం అది నామోసి. కానీ ఏం యుద్ధాన్ని ఆపాను అని చెప్తే అది మోడీ ట్రంప్ చెప్పినా తప్పేం లేదు, మోడీ దాన్ని యాక్సెప్ట్ చేసినా తప్పేం లేదు నా అభిప్రాయం. ఏం యుద్ధం ఎవరికి లాభం కలుగుతుంది? కాబట్టి ఈ విషయంలో వచ్చేసి ట్రంప్ ఒకవేళ అతని అంతర్గతం వచ్చేసి చెప్పుకున్నా కానీ వచ్చిన నష్టం ఏమీ లేదు. ఒకవేళ అంతకు దానికి ఆన్సర్ చెప్పాలంటే అది మోడీ గారే చెప్పాలా. అది ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఈయన ఫోన్ చేసి మేము యుద్ధానికి పోరని చెప్పి ఈయనే చెప్పాడని చెప్పారు. కాబట్టి అది మోడీ గారే చెప్పాలి దానికి ఆన్సర్ వచ్చేసి. ఒకవేళ చెప్పకుండా కానీ నా అభిప్రాయం ప్రకారంగా యుద్ధాన్ని ఆఫ్ చేయడం మంచిదే. ఎవరు నన్నాళ్ళు మంది అప్పర్ హ్యాండ్ కావచ్చు, రేపు వాళ్ళు అప్పర్ హ్యాండ్ అవుతారు, రేపు చైనా జోక్యం చేసుకుంటుందేమో, అమెరికా జోక్యం చేసుకుంటుందేమో. ఆ రోజు పరిస్థితి విపరీతమైన పరిస్థితులు ఉండేటి. కాబట్టి అదే మనకు వచ్చేసి నామోషి పడాల్సిన అవసరం లేదు. నామోషి జరిగింది వలసదారుల విషయంలో, రష్యా చమురు కొనుగోలు విషయంలో, ఇరాన్ చమురు కొనుగోలు విషయంలో ఆడ మనం తలొగ్గినాం వచ్చేసి. దానికి నామోషి పడాలా భారతదేశంగా, భారత ప్రధానమంత్రిగా, భారత ప్రభుత్వం దానికి నామోషి పడాలి. కానీ దీనికి నామోషి పడాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. రైట్. దేవిప్రసాద్ గారు మీరేమంటారు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో? ఇప్పుడు ఇద్దరు పెద్దలు ఆ విషయం మీద మాట్లాడారు. నేను ఏమంటున్నా అంటే, ఒక అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి అమెరికా ఇవాళ అన్ని దేశాలకు సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల్లో కానీ, విదేశీ వ్యవహారాల్లో కానీ జోక్యం